అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ కాంచీపురానికి వచ్చేసాం. పేరుకి తగ్గట్టుగా ఎటు చూసినా చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తున్నాయి. ఇండియాలో ఉన్న సప్తమోక్ష క్షేత్రాలలో కంచి కూడా ఒకటి. ఇక్కడ అడుగు పెట్టడంతోనే మనకు మోక్షం లభిస్తుంది. మనం ఈరోజు కంచిలో ఉన్న 3 ప్రధాన దేవాలయాలను దర్శించుకోబోతున్నాం. అందులో మొదటిది మన కంచి కామాక్షి అమ్మవారు కొలువై ఉన్న శక్తి కంచి. ఇక్కడికి అమ్మవారు ఎలా వచ్చారో తెలుసుకుందాం. ఒకసారి అమ్మవారు సరదాగా శివుని కళ్ళు మూస్తారు. దాంతో ప్రపంచం అంతా చీకటిమయం అయిపోతుంది. దానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడికి వచ్చి అమ్మవారు తపస్సు చేశారు. అలా వచ్చిన అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారు 3 రూపాల్లో దర్శనమిస్తారు. స్థూల రూపంగా విగ్రహంలో, సూక్ష్మ రూపంగా శ్రీచక్రంలో, అలాగే శూన్య రూపంగా బిలాకాశంలో దర్శనమిస్తారు. సెకండ్ది శివకంచి. ఇక్కడ స్వామిని ఏకాంబరేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ శివుడు పంచభూత లింగాలలో పృథ్వీలింగంగా దర్శనమిస్తారు. అమ్మవారు శివుణ్ణి పొందడానికి ఇక్కడ ఉన్న మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించేవారు. శివుడు ఆవిడ్ని పరీక్షించడానికి దగ్గరలో ఉన్న వేగవతి నదిని ఉప్పొంగేలా చేస్తారు. ఆ వాటర్ ఫ్లోకి మట్టి లింగం కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. వెంటనే ఆవిడ తన గురించి ఆలోచించకుండా శివలింగాన్ని కాపాడడానికి ఆ లింగాన్ని తన ఒడిలోకి తీసుకొని గట్టిగా హత్తుకుంటారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై ఆమెకు దర్శనమిచ్చి వివాహం చేసుకుంటారు. థర్డ్ది విష్ణు కంచి. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కోసం ఇక్కడ యజ్ఞం చేశారు. ఆయన భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి యజ్ఞగుండంలో నుండి వరదరాజ పెరుమాళ్గా అవతరిస్తారు. అంటే వరాలిచ్చే రాజు. అలా ప్రత్యక్షం అవుతారు. ఇక్కడ విష్ణు విగ్రహం ఒకటి అత్తి చెక్కతో చేయబడి ఉంటుంది. దాన్ని ఆలయ పుష్కరిణిలో ఉంచుతారు. 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే బయటకు తీస్తారు. దాన్ని అత్తివరదర్ దర్శనం అని చెప్పి అంటారు. మనం కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి అని వింటూ ఉంటాం కదా, అవి ఈ టెంపుల్లోనే ఉంటాయి. అవి తాకితే బల్లి మన మీద పడితే కలిగే దోషాలు పోతాయి. సో ఇదండి మన శక్తి కంచి, శివ కంచి, విష్ణు కంచి స్టోరీస్. ఇక్కడ శివ, విష్ణు శక్తిత్రయం ఒకే చోట దర్శనమిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.